ఏ సుధీర్, ఎగ్జామ్ కి ఎలా ప్రిపేర్ అయ్యా? ప్రిపేర్ అవ్వడం కాదు, అసలు ఏం ప్రిపేర్ అవ్వాలో కూడా తెలియట్లేదు. నాకైతే ఏం చదివినా బుర్రకెక్కట్లేదురా. నేనేం చదవలేదే స్వప్న, నేను నీ మీద ఆధారపడున్నాను. నువ్వు బాగా రాస్తే నేను రాసినట్టే. అసలు మనం ఒకే రూమ్ లో ఉంటామో వేరు వేరు రూమ్ లో ఉంటామో ముందు చూడాలి. ఏంటి త్రిష, ఇంకా మన ప్లాన్ అమలు కావట్లేదు? డోంట్ వరీ సీనియర్, మన ప్లాన్ లో ప్రియంవద గారు ఇన్వాల్వ్ అయ్యారు అంటేనే మనం ప్లాన్ గురించి మర్చిపోవచ్చు. అంటే ఏం లేదు సీనియర్, లక్ష్మి మీద కోపం మీకు గ్రామంలో ఉంది, నాకు పిల్లోల్లో ఉంది. కానీ ప్రియంవద గారికి మాత్రం తన్నుల్లో ఉంది. సో లక్ష్మిని ఇబ్బంది పెట్టే ప్లాన్ ఏదైనా ప్రియంవద గారు అస్సలు నెగ్లెక్ట్ చేయరు. ఏం జరిగినా ఎగ్జామ్ స్టార్ట్ అవ్వక ముందే జరగాలి త్రిష. వన్స్ ఎగ్జామ్ స్టార్ట్ అయితే మనం ఏం చేయలేం. ఇంకో 1 అవరే టైం ఉంది ఎగ్జామ్ కి. కంగారు పడకండి సీనియర్, మన ప్లాన్ పక్కాగా సక్సెస్ అవుతుంది. సత్యం. సీనియర్, మన ప్లాన్ సక్సెస్. నాకు కూడా వచ్చింది. త్రిష, క్వశ్చన్ పేపర్ లీక్ అయింది. క్యారీ ఆన్, క్యారీ ఆన్. నానే మీకు థ్యాంక్స్ చెప్పాలమ్మగారు. సేటికి మాటకి నన్ను కసురుకునే మీరు మొదటిసారి కాఫీ తీసుకురమ్మని అడిగారు. ఇది నాను మీ నుండి ఊహించలేదు. సరే అమ్మగారు, మధుబాబు వెయిట్ చేస్తున్నారు, నేను వెళ్తాను. కొత్త ఫోన్ ఎప్పుడు తీసుకున్నావు లక్ష్మి? ఇది మధుబాబు గిఫ్ట్ గా ఇచ్చారమ్మగారు. నేను వెళ్తాను. మ్యాడీ గిఫ్ట్ గా ఇచ్చిన ఫోనే ఇవాళ నీకు శాపంగానో నాకు వరంగానో మారబోతుంది లక్ష్మి. ప్రియంవదా, టిఫిన్ చేద్దుగానరా. కాఫీ తాగుతున్నాను వదినా, కడుపు నిండిపోయినట్టుగా అనిపిస్తుంది. తర్వాత తింటాను. సరే. కాసేపటి తర్వాత ఎలాగో లక్ష్మి గురించి గుడ్ న్యూస్ వస్తుంది. అది వినగానే నా కడుపు చల్లబడుతుంది. అప్పుడు తింటాను. శ్రీలక్ష్మి ఎవరు? నానే సార్. మీ హాల్ టికెట్ ఇవ్వండమ్మా. ఇది ఒరిజినల్, ఇది జిరాక్స్. మా కాలేజీ రెప్యుటేషన్ దెబ్బతీసిన ఇలాంటి వాళ్లతో ఇంకా మాట్లాంటి ఎస్ఐ గారు అరెస్ట్ చేసి విచారణ జరిపించండి. సార్, నిజంగా నాని పని చేయలేదు. నాకంత అవసరం కూడా లేదు సార్. కావాలంటే ఏ క్వశ్చన్ పేపర్ అయినా ఇవ్వండి. ನಾನು 100% మార్కులు తెచ్చుకోకపోతే అప్పుడు నన్ను అడగండి సార్. స్టూడెంట్స్, మీ అందరికీ క్వశ్చన్ పేపర్ లీక్ చేసిన ఆ నెంబర్ ఈఎంఐదేనా? కానీ ఇదంతా ఎలా జరిగిందో నాకు తెలియదు సార్. మీరు ఎక్కడ ప్రమాణం చేయమంటే అక్కడ ప్రమాణం చేసి చెప్తాను. నువ్వు ప్రమాణం చేసి చెప్పినంత మాత్రాన క్వశ్చన్ పేపర్ లీక్ కాకుండా ఆగిందా? ఇప్పుడు ఈ ఎగ్జామినేషన్ ప్రక్రియ జరుగుతుందా? చెప్పాను కదా సార్, ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను. నాకే పాపం తెలియదు సార్. నువ్వంతగా ప్రమాణం చేసి చెప్పాలనుకుంటే కోర్టులో భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పుకోవచ్చు.
ముందు స్టేషన్ కి నడు. కానిస్టేబుల్స్ ఈ అమ్మాయిని తీసుకురండి. సార్ సార్ మధుబాబు ప్లీజ్ సార్, ఈ అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకెళ్తే తన కెరీర్ పోతుంది సార్. పాపం తనకి చదువు అంటే చాలా ఇష్టం. ఈ సిటీ కాలేజీలో చదువుకోవడం అనేది తన డ్రీమ్ సార్. అలాంటి అమ్మాయి ఇలాంటి తప్పు ఎందుకు చేస్తుంది సార్? ప్లీజ్ ఎస్ఐ గారు, ఈ అమ్మాయిని స్టేషన్కి తీసుకెళ్ళద్దు. కావాలంటే సీసీటీవీ ఫుటేజ్ చూడండి, అందులో కూడా లక్ష్మియే కనిపిస్తే అప్పుడు అరెస్ట్ చేయండి సార్. మిస్టర్, దొంగతనం చేసేవాళ్ళు ప్లాన్ చేస్తారు గాని దొరికిపోయేలా ఎందుకు చేస్తారు? సార్ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చూసాం. కాలేజీలోకి వచ్చినట్టు గాని బయటికి వెళ్ళినట్టు గాని ఎవరూ కనిపించలేదు. కాకపోతే సిటీ మొత్తం పవర్ ఉన్నా ఒక 10 నిమిషాలు కాలేజీలో మాత్రం పవర్ లేదంటే మొత్తం ప్రీ ప్లాన్డ్ గా చేసిందే. మీరు తీసుకెళ్ళండి ఎస్ఐ గారు. సార్ జరిగిన దాంట్లో ఈ అమ్మాయి తప్పు లేదని తెలిస్తే మళ్ళీ కాలేజీలోకి ఎంట్రీ ఉంటుంది. లేదంటే తన అడ్మిషన్ క్యాన్సిల్ చేసి శిక్ష పడేలా యాక్షన్ తీసుకుంటాం.